ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు డే 5. మరి దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. విరవబడుట అనే మాటని ధ్యానిద్దాము. మరి విరవబడితేనే విస్తరణ ఉంటది. ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో వారిచే శ్రమ పెట్టబడిన కొలది వారి మిక్కిలి విస్తరించి ప్రబలైనట్టు మనం చూస్తా ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ యేసయ్య మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి 5,000 మందికి అక్కడ ఆహారంగా ఇచ్చినప్పుడు ఆయన విరవకుండా కూడా 5,000 మందికి పెట్టగలడు. కానీ అక్కడ విరవటం మనం చూస్తా ఉన్నాం. విరవటంలోనే విస్తరణ ఉంది. దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ బ్రేకింగ్, దెర్ ఈస్ ఎ మల్టిప్లికేషన్ ఇన్ దిస్ బ్రేకింగ్. బట్ ఇక్కడ మనం సందర్భం చూసినట్లయితే ఇది హోలీ కమ్యూనియన్లో భాగంగా ఆయన శరీరం కూడా ఈ రీతిగా విరగొట్టబడుతుంది, నలగొట్టబడుతుంది అని సింబాలిక్ అక్కడ యేసయ్య మరి తన శరీరంగా రొట్టెని తీసుకొని విరవటం మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి మోషే గారిని చూసినట్లయితే ఎంతో కోపిష్టి. మరి తన గురించే సాక్షాత్తు దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, కానీ ఒకప్పుడు చాలా కోపిష్టి. కొడితే ఒక్క దెబ్బకే ఐగుప్తుడు చనిపోయాడు. మరి అటువంటి కోపిష్టిని 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో మరి విరవటం మనం చూస్తూ ఉన్నాము. ఆ గొర్రెల మందకి కాపరిగా ఉంటూ అక్కడ ఆయన దేవుడు సరిచేశాడు. అతనిలో ఉన్న కోపాన్ని అదంతా తీసేశాడు. మరి ఆ రీతిగానే యోసేపు గారిని చూచినట్లయితే మరి ఆయన్ని ప్రిపేర్ చేశాడు. మరి రేపు ప్రధాని అవ్వాలంటే ఏ రీతిగా డెసిజన్ మేకింగ్ చేయాలి, ఏ రీతిగా మేనేజ్ చేయాలి, ఆ మేనేజరల్ స్కిల్స్ మొత్తము పోతిఫర్ ఇంట మరి అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు. చెరసాలలోకి వెళ్తే అక్కడ అధికారిగా ఉన్నాడు. సో అన్ని చోట్ల తనని హెడ్గా చేసి అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. మరి యేసయ్య తన చేతుల్లో రొట్టెను పట్టుకొని మరి ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు జీవము గల దేవుని చేతిలో పట్టుట బహుభయంకరమైన దావీదు గారు అంటారు. ఆయన చేతిలోకి వెళ్తే ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ ఫస్ట్ విరుస్తాడన్నమాట. సరిచేయబడతాము. మరి మోషే గారు సరిచేయబడినారు. అలాగే మరి ప్రిపేర్ చేస్తాడు దేవుడు. ఆయన ఏదైతే పని కోసం మనల్ని అపాయింట్ చేసుకున్నాడో మరి ఆ పని కోసం మనం ఈ రీతిగా ఎక్విప్ చేస్తాడన్నమాట. మరి మంటిలో నుంచి ఆ మంటిని తీసుకొని మరి దాంట్లో ఉన్న రాళ్ళు అవన్నీ ఏరేసి ఆ సారె మీద పెట్టాలంటే చాలా సాఫ్ట్ మడ్ కావాలి. ఆ చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఏరిపడేయాలి. ఆయన చేతిలోకి రావాలంటే ఆయన తనకిష్టమైన పాత్రని యజమానుడు వాడుకొనదగిన అర్హమైన యోగ్యమైన విలువైన పాత్రని చెయ్యాలంటే మరి ఆ మట్టిలో ఉన్న మస్టు మలినం మొత్తం తొలగించబడాలి. ఒక సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మరి ఆయన అనుకున్న ఆ పాత్ర షేప్ వచ్చే వరకు ఆయన సరి చేస్తూనే ఉంటాడు. దాని తర్వాత తనకిష్టమైన పాత్రగా ప్రిపేర్ చేసుకుంటాడు తన కోసం, తన నామ మహిమ ఘనత కొరకు. దేవుని స్తోత్రం. ఇహలోక పరంగా కూడా అంటారు కదా, నో పెయిన్ నో గెయిన్. మనం ఏదన్నా కావాలనుకుంటే నిత్యంగా ఇటువంటి శ్రమల మార్గం ద్వారా వెళ్ళాలి. మరి ఒక్క మోషే గారు విరవబడ్డారు. మరి మోర్ దెన్ 25 లక్షల సైన్యాన్ని ఇజ్రాయేలు సైన్యంగా బయటికి ఐగుప్తు ఇనప కొలిమి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఒక్క యోసేపు గారు విరవబడ్డారు. ఐగుప్తుని మాత్రమే కాదు కానీ దాని చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా పోషణకర్తగా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం తన అన్నలు, తండ్రి, తన రక్త సంబంధులందరికీ పోషణకర్తగా అక్కడ నిలవటం చూస్తా ఉన్నాం. వారికి ఆశ్రయాన్ని కల్పించడం మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగానే ఈరోజు ఎవరైతే నేను చాలా నల్లగొట్టబడతాను, చాలా ఐఎమ్ అండర్ ప్రెషర్, గ్రేట్ ప్రెషర్లో ఉన్నాను, నేను చాలా నల్లగొట్టబడతా ఉన్నాను, చాలా హార్డ్షిప్స్లో ఉన్నానని ఎవరైతే బాధపడతా ఉన్నారో ఇది మనకి మాత్రమే సంతోషం కాదు కానీ మన తర్వాత జనరేషన్స్ ద బ్లెస్సింగ్ జనరేషన్గా ఉండాలంటే వీ హ్యావ్ టు గో త్రూ దిస్ బ్రేకింగ్ ప్రాసెస్. మరి ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.